రాజకీయాలు వేరు, సినిమాలు వేరు. అయితే రాజకీయాల్లో సక్సెస్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటే, ఇప్పటికీ రాజకీయాల్లో మమ్మల్ని మేము నిలదొక్కుకోవాలనుకునే వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. అయితే ఇటీవల మనం రీసెంట్ గా చూసినట్లయితే విజయ్ దళపతి పార్టీ పెట్టుకోవడము, ఆ పార్టీ పెట్టుకున్న తర్వాత ముఖ్యంగా ఇప్పుడు ఆయనకు ఇటు సినిమాలు చాలా పీక్ స్టేజ్ లో ఇప్పుడు ఆయన ఉన్నాడు. అలాంటిది ఆ సినిమాలను వదిలేసి మొత్తానికి నా జీవితాన్ని ఇక రాజకీయ పరంగానే నేను అంకితం చేస్తానంటూ ఆయన కొత్త పార్టీ పెట్టుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు అటు తమిళనాడులో పీక్ ఎలక్షన్స్ టైం కాబట్టి ఇక ఇప్పుడు ఆయనపై ఎన్నో రూమర్స్ బయటికి వస్తూనే ఉన్నాయి. అయితే అవి ఇప్పటి వరకు ఒక రూమర్స్ లాగానే ఉన్నాయి. కానీ ఎప్పుడైతే తన భార్య సంగీత బయటకు వచ్చి ముఖ్యంగా ఆయన నుంచి ఆమె విడాకులు కోరుకుంటున్నట్టు అడగడము, ఇక అంతేకాకుండా దీనికి సంబంధించి ఎన్ని రోజుల నుంచో కూడా వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు దూరంగానే ఉంటుర్రు, వాళ్ళు విడాకులు తీసుకోబోతున్నారు అనే వార్తలు కూడా వినిపించినప్పటికీ ఇప్పుడు ఆమె స్వయంగా ఇటు తమిళనాడులోని ఒక కోర్టులో పిటిషన్ దాఖలు చేయడము, ఇక ఇప్పుడు ఈ చర్చ ఇటు రాజకీయ పరంగా అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అవుతుంది. ఇటు రాజకీయ పరంగా డిఎంకే పార్టీ, అదే విధంగా అన్న డిఎంకే పార్టీ, ఈ రెండు పార్టీలు కూడా ఇటు తమిళనాడులో ప్రధాన పార్టీలు అయినప్పటికీ ఈ రెండు పార్టీలు కూడా ఈయన్నే టార్గెట్ చేస్తూ ఉన్నాయి. ఇక మనం రీసెంట్ గా చూసినట్లయితే ఇటు బీజేపీ పార్టీకి చెందిన నయనార్ నాగేంద్రన్ ఇటు విజయ్ దళపతి గురించి చేసిన వ్యాఖ్యలు అందరం వింటూనే వస్తున్నాము. త్రిష గురించి ఆమె పేరు తీస్తూ ఆమె ఇంటి నుంచి ఈయన బయటకు వస్తే ఆ తర్వాత రాజకీయాల గురించి చర్చించవచ్చు అన్నట్టు ఆయన మాట్లాడడము, ఇవన్నీ ఇటు ముఖ్యంగా ఆయనని టార్గెట్ చేస్తూ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇంకో విషయం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే 8.5 కోట్ల జనాభాను ముఖ్యంగా ఆ జనాభాకు ఆయన విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే నన్ను గెలిపించండి, నన్ను నమ్మి నన్ను గెలిపించండి అని ఆయన అంటున్నాడు. కానీ మరి నిజానికి 28 సంవత్సరాలుగా పెళ్లి చేసుకున్న భార్యని మోసం చేస్తూ ఆల్రెడీ 2021లోనే వేరే వాళ్ళతో సంబంధం ఉంది, ఆ సంబంధం తెలిసిన తర్వాత అప్పుడే విడాకులు తీసుకోవాలని తన భార్య అయిన సంగీత కోరుకుందట. అయితే నేను ఈ తప్పు మళ్ళీ రిపీట్ చేయను, నేను ఇప్పుడు మంచిగా ఉంటాను, ఇలాంటి తప్పులు రిపీట్ చేయనని చెప్పిన విజయ్ ఆమెకు అలా చెప్పి ఆ తర్వాత నుంచి ఇవన్నీ కంటిన్యూ చేస్తూనే ఉన్నారట ఇప్పటి వరకు కూడా. ఇక ఈ విషయం తెలుసుకున్న సంగీత ఇక మొత్తానికి ఆయనకు నుంచి దూరంగా ఉండాలని డిసైడ్ చేసుకుంది. అయితే దీన్ని కూడా రాజకీయ పరంగా తిప్పాలని చూస్తున్నారు. ముఖ్యంగా ఆమె ఎన్ని రోజులు లేనిది 2021లో ఈ ఎఫ్ఐఆర్ గురించి బయటపడితే 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎందుకు పిటిషన్ దాఖలు చేసింది, ఖచ్చితంగా విజయ్ ని నాశనం చేయాలని, విజయ్ కి పొలిటికల్ కెరీర్ ఉండకుండా చెయ్యాలనే డిఎంకే పార్టీకి సపోర్ట్ గా ఈమె ఈ విధంగా చేస్తుందంటూ ముఖ్యంగా విజయ్ దళపతి డైహార్డ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ విధంగా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. నిజానికి ఆమె ఏ ఉద్దేశంతో చేసినా కూడా ముఖ్యంగా ఆమెకైతే అన్యాయం జరిగింది. ఆమెను దాదాపుగా 28 సంవత్సరాలు పెళ్లి చేసుకున్న సంసార జీవితాన్ని స్వయంగా ఆయన చేతులారా ఆయన నాశనం చేసుకున్నాడు. అంతేకాకుండా ఇప్పుడు రాజకీయ పరంగా కూడా ఇది ఆయన ఒక పెద్ద చిక్కుగా ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఇక ఈ కోర్టు హియరింగ్ ఏప్రిల్ 20ని కోర్టు హియరింగ్ ఉంది. మరి అదే టైము ఇటు తమిళనాడు ఎన్నికల క్యాంపెయినింగ్ పీక్ టైం. మరి అప్పుడు ఈయన ఎంత క్యాంపెయినింగ్ చేసి ఎంత కష్టపడినా కూడా ఈ డివోర్స్ మ్యాటరే ఇటు సోషల్ మీడియాలో కానీ టెలివిజన్ లో కానీ అన్నిటిలో ఇదే మ్యాటర్ హైలైట్ అవుతూ ఉంటుంది. మరి అప్పుడు విజయ్ ఏం చేస్తాడు, అసలు ఇన్ని సమస్యల మధ్యలో అసలు విజయ్ ఎలా నెగ్గుకొస్తాడు, అసలు నెగ్గుతాడా, మొత్తానికి సినిమాలను అయితే ఆయన వదిలేశాడు, మరి రాజకీయ పరంగానైనా ఆయన నిలదొక్కునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా లేదా అనేది చూడాలి. ఇక దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.